చూడు. ఏమైంది సార్? అయ్యయ్యో, అరే బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? ఆకలేస్తుందా? ఏడోకమ్మో. ఎందుకు సార్, అష్మిత లేదా ఇంట్లో? లేదు. ఓ నానా. ఉన్నా కూడా పాప నిన్ను చూస్తేనే ఏడు పాపుతుంది. చూడు ఇప్పుడు ఎంత సైలెంట్ అయిపోయిందో. మాయా నమస్తే, బాగున్నారా? ఎలా ఉన్నావు బాబు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. మాయా, తామ్రపత్రాల మీద ఉన్న భాషని డీకోడ్ చేయడానికి ఒక స్వామీజీతో మాట్లాడాను. ఆయనే ఇంటికి వస్తానన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. రమా, నేను వెళ్ళొస్తాను. సరే సార్. తామ్రపత్రాల మీద ఉన్న ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని త్వరగా ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలి. శ్రీను, 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 ఏంటద్యా? శ్రీను, థ్యాంక్ యూ సో మచ్. నా బంగారం. ఏమైంది అద్యా? నేను చెప్పిన మాట విని నా కోసం లేడీ గెటప్ వేసావు కదా. ఇందులో నేను చేసిన త్యాగమే ఉంది. నేను అడగగానే ఒప్పుకున్నావు కదా. అదంతా మన కోసమే కదా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ క్యారెక్టర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయావు. అసలు నువ్వు అబ్బాయివి అన్న విషయం మర్చిపోయి ఆ ఎస్ఐని నీ హొయలతో వయ్యారాలతో అట్రాక్ట్ చేసి అడ్డంగా బుక్క ఎలా చేసావు. ఆ వీడియో ప్రూఫ్ మనకి చాలా హెల్ప్ అయింది. నేను ఇదంతా చేస్తే నువ్వు నాకేదో ఇస్తా అన్నావుగా. అప్పుడే ఇచ్చేసాను కదా. అది అడ్వాన్స్, ఇది బ్యాలెన్స్. ఇప్పుడేంటి రొమాన్సా? లేదు, ఇంట్లో అందరూ ఉన్నారు. గదిలో ఇద్దరమే ఉన్నాం కదా. శ్రీను, ఏంటి ఇది? ఇలా తలుపులు తెరుచుకుని మీరిద్దరూ మిమ్మల్ని మీరు మర్చిపోతే ఎలా? ఎవరైనా చూస్తే బాగోదు కదా. మీరు కుర్రాళ్లే, పైగా మేజర్లు. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. అదేదో కాస్త ఏకాంతంగా ఎవరూ చూడకుండా ఉంటే అందంగా ఉంటుంది కదా. నా కొడుకు నేను ఇలాంటివన్నీ చెప్పలేకపోవచ్చు. ఆడపిల్లవి, నువ్వైనా చూసుకోవాలి కదే అని అంటాననుకున్నావా? అమ్మా, నువ్వు నోరు మీరా. రాను రాను నువ్వు దీనికి దాసుడు అయిపోతున్నావు. ఇది పోతే దేవదాస్ అవుతావా ఏంటి? అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఏంటి, నువ్వు తొడిగిన రింగ్ ఎక్కడా అని చూస్తున్నావా? అది లేదు. నీ బండారం దాని బాగోతో అంతా తెలుసుకుని నేనే తీసేశాను. ఆ రింగు నా వేలికి తొడిగి నన్ను నీ చుట్టూ తోక ఉప్పుకుంటూ తిరిగేలా చేశావా? నన్ను నా కొడుకుని నీ వైపు తిప్పుకోవాలని చూస్తావా? మహా మాయలేడివే నువ్వు. అమ్మమ్మమ్మమ్మమ్మా, నా గురించి తెలిసి కూడా నువ్వింతకి తెగించావంటే ఎంత ధైర్యమే నీకు? అంటే అత్తయ్య. మాట్లాడుకో. ఏమనుకుంటున్నావే నీ గురించి? నీ ఎత్తుకి పై ఎత్తేసి నిన్ను చిత్తు చెయ్యకపోతే నా పేరు పద్మే కాదు. అమ్మా, ఇప్పుడేమైందని? తన్ని కోడలే కదా. ఈ జన్మకి నేను ఒప్పుకోనరా. అసలు వాడు మగాడనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావే? వాడితో ఆడవేషం వేయించావు. వీడింకోసారి నీ గదిలోకి ఎలా వస్తాడో నేను చూస్తాను. రారా. అమ్మా. ఓ, మీరంత దూరం వెళ్ళారా? ఓకే, తనని రాకుండా ఆపండి, చూద్దాం. నేను చూస్తానే, రారా. పద్మం, ఏమే కాపడం పెడుతూ పెడుతూ మధ్యలో వదిలేసి వచ్చేసేవంటే? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అవును, నీళ్ళు అక్కడ మరుగుతుంటే సెగ ఎక్కడ తగులుతుందేంటి? మీకేం తెలీదులేండి. పదండి ముందు, మీరు పదండి. ఒళ్ళు గొల్లైపోయింది చెప్పారు కదా, మళ్ళీ కొడతావేంటే? అబ్బబ్బబ్బబ్బబ్బా, దీని గోలలో పడి మీ విషయమే మర్చిపోయాను. అయినా శివ బానే ఉన్నాడు కదా, మీ ఒళ్ళే ఎందుకు హోనమైంది?
అంటే నేను ఆడికి బాగా నచ్చేశానంటే ఆ అందుకే నా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఆ ప్రత్యేకించి మిమ్మల్నే కొట్టాడు అంటే మీరే ఏదో తింగర్ పని చేసుంటారు. లేకపోతే ఒకే ఇంట్లో ఇద్దరిని వేర్వేరుగా ఎందుకు కొడతారు? అసలే మీకు నోరు కుదురుగా ఉండదు. నిజం చెప్పండి, అసలేం జరిగింది? అసలు ఏం జరిగిందంటే నేనక్కడ వీరోచితంగా అక్కడ చూడు. గట్టి కొట్టేశారు. సంభవం నీకే సంభవం. అమ్మో చాలా గట్టిగా ఉంది. అబ్బా, ఏంటి బావా, ఎందుకలా కాలగాలిన పిల్లలా తిరుగుతున్నావు? ఇక్కడ కడుపు కాలిపోతుంది బాబర్ది. అరే మన గురించి ఒక్కడు కూడా పట్టించుకోడండి. మనకు అవసరమా బావా? ఆ ఎస్ఐ కొట్టిన దెబ్బలకి నొప్పులు ఇంకా తగ్గలేదు, మళ్ళీ కొత్త దెబ్బలు అవసరమా? నువ్వు ఉండు బామర్ది, అసలు నీకు విషయం తెలీదు. పోలీస్ స్టేషన్ ఉంటే మనం నోరు మూసుకుని ఉండాలా? తగ్గదే లేదంటే. నీ మాటలు వింటుంటే ఎస్ఐ మళ్ళీ లాఠీకి పని చెప్తాడేమో అనిపిస్తుంది. బామర్ది నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఏమా పోలీస్ ఇట్రా. టిఫిన్ చేసావా? చేశాను. కడుపు నిండా తిన్నావా? ఓ తిన్నాను. మీ ఆవిడ వంటలు బాగా చేస్తుందా? ఓ చాలా అద్భుతంగా చేస్తుంది. శభాష్. కొంచెం ఆ టోపీ తీయండి సార్. ఎందుకు తీయాలి? మీ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం ఉంది సార్. టోపీ తీయండి చెప్తాను. ఎలా రండి. ఏమా ఏయ్, ఏం చేస్తున్నావు? నువ్వు ఉండు బామర్ది. మరి మా గురించి ఎవడు పట్టించుకుంటాడా? అరే మాకు ఆకలేదా, కడుపు లేదా, మాకు తినాలని ఉండదా? ఏంటలా చూస్తున్నావు? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నావు. ఇక్కడ వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా పో. అలాగే తీసుకొని వస్తా. మేము ఆకలితో చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక్కడంటే ఒక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ. ఏంటి బావ అలా అరిచావు? బీపీ వచ్చి పోతావేమో అనుకున్నా. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? అది కాదు కానీ నువ్వు ఇప్పుడు ఇలా అరిచావు, దీని పర్యవసానం ఏంటో ఆలోచించలేదా? ఎందుకు బామ్మరిది? ఇప్పుడు నేనేమన్నానని? అరే టిఫిన్ తీసుకురమ్మన్నాను అంతే కదా. ఏమో బావా, నాకేదో తేడా కొడుతుంది. నీకెప్పుడు కొడతానే ఉంటది. అది చూసావా, అది ఇలా ఉంటది. తీసుకో బామ్మరిది. ఆగు బామ్మరిది. ఏమైంది బావా? ఆకలిస్తుందన్నావు కదా, తిను. ఎలా తింటాం బామ్మరిది, ఎలా తింటాం? ఆకలిస్తే సింహం గడ్డి తింటదా? తినదు. ఇది గడ్డి కాదు బావా, ఇడ్లీ. దోశ, ఇడ్లీ, వడ బాగున్నాయి కదా, రా తిందాం. ఏంటి బామ్మరిది నువ్వు కూడా ఇంత అమాయకంగా మాట్లాడతావు?